నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం మహాభాగ్యమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. పూతలపట్టు నియోజకవర్గ యాదమరి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ ఆటో పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే విధముగా అందరి దగ్గర ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఆటోలు పారిశుద్ధ్య కార్మికులకు చాలా సులభతరముగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ ఇంటి చుట్టూ గాని వీధుల్లో గాని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయరాదని, నిర్దిష్టమైన ప్రదేశంలో చెత్తను ఉంచితే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తీసుకెళ్లడానికి సులభతరంగా ఉంటుందని ప్రజలకు సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. ఈ స్వచ్ఛాంధ్ర సాధించడానికి మనకు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ ప్రతిరోజు కూడా లోకల్ గార్బేజ్ కలెక్షన్ వారానికి క్రమంగా 15 రోజులకు ఒకసారి జరగాలి అనేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి 26 అన్నిటా కూడా సరిపడే బైసైకిల్స్ కానీ తర్వాత పుష్పలు కానీ ఉన్నాయి, చాలా వరకు ఉపయోగపడతాయి. వారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు తర్వాత ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఓకే మూమెంట్ వెనక సార్ జెండా ఒకటి ఓకే ఫ్లాగ్ ఒకటి ఓకేనా? ఓకేనా? ఓకే సార్. అందువలన ముఖ్యమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే చాలా యుద్ధ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ రోజు శాసనప్రకారం వాళ్ళు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకేనా? ఓకే సార్. ఓకే రాబా రాబా ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే వెనక పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో
సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జై హింద్. రాకపోతే కింద పడి ఇంట్లో పడుకుంటాడు. మంచి వీడియో జరుగు మాట్లా తీరా క్లోజ్ అప్ పెట్టి ఆవేశపడుతున్నా. ఉన్నాను కొంచెం ఉన్నాను నాన్న. అక్క వెనక్కున్నా చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు గౌరవ ఎంపీ గారు 78,47,000 రూపాయల ఖర్చు చేసి పూతలపట్టు నియోజకవర్గంలో 25 గ్రామ పంచాయతీలు, ముఖ్యంగా ఎక్కువగా దళిత వాడలు ఉన్నటువంటి గిరిజన ప్రజానికి ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి వారికి ఈ ఆటోలని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఆటో ధర 3,15,000 రూపాయల వరకు పెట్టి వాటిని కొని గ్రామ పంచాయతీలకు అప్పచెప్పడం జరిగింది. చాలా సంతోషం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరాలన్నా శ్రామికుల ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క శ్రామికుడికి ఉండాల్సినటువంటి డిగ్నిటీ ఆఫ్ లేబర్, అతనికి ఉన్నటువంటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కాపాడాలన్నటువంటి తపనతో కార్మికులు ఔన్నత్యంతో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ఎంపీ గారు మా నియోజకవర్గానికి ఇన్ని ఆటోలని వారి ఎంపీ లాడ్స్ నుంచి కేటాయించడం చాలా ఆనందదాయకం. సుమారుగా 2 నియోజకవర్గాలకే 1,42,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయల నిధులుంటే 1,42,00,000 రూపాయలు కేవలం శ్రామిక వర్గాలు, పేద వర్గాలు, ముఖ్యంగా శ్రమజీవనంతో అనుబంధమైనటువంటి జీవన స్థితిగతులు గడుపుతున్నటువంటి వారికి సౌకర్యంగా ఉండే వెసులుబాటును ఎంచుకున్నట్టు నేను హృదయపూర్వకంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగుమల ప్రసాదరావు గారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేయడానికి వారికి భగవంతుడు శక్తిని ప్రదర్శించాలి. ముఖ్యమంత్రి కలలుగంటున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతుంది. ఈ కళలు నిజమవుతాయి అన్నటువంటి విశ్వాసాన్ని కూడా నివేదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చెత్త అనే ప్రాబ్లం లేకుండా చెత్తనంతా క్లీన్ చేసే బాధ్యతని ప్రభుత్వాధికారులు ప్రజలు కూడా తీసుకోవాలి. ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాంతో భాగంగా ఈరోజు ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో చొప్పున ఇస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ చెత్త కలెక్ట్ చేసి మొత్తం ఒక సెంట్రల్ పాయింట్కి వేస్తే గ్రామాలు క్లీన్గా ఉంటాయి. ఈరోజు దాన్ని కూడా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. చెత్త క్లీన్ అయిపోతే గ్రామం క్లీన్గా ఉంటుంది. అట్లాగే అది క్లీన్ చేసే వాళ్ళకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళు కూడా బాగుంటుంది. ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉన్నతమైన ఇది ఈ విధంగా కానీ కొంతకాలం
10 ఏళ్ళు కానీ చేయగలిగితే భారతదేశం మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంగా మారిపోయింది. ఏ పాశ్చాత్య దేశానికి తక్కువ కాకుండా